హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగా ఉన్నారా? ఈరోజు నేను కిరాణా సామాన్లు తెచ్చుకున్నానండి. ఇక ఊకు కిలోమీటర్ దూరం పోయి అదొకటి కూడా తెచ్చుకోవడం నాకు ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి కొంచెం సామాన్ అయితే తెచ్చుకున్నా. ఆయిల్ ప్యాకెట్లు 155 రూపాయలు పడ్డది ఒకటి. 2 ప్యాకెట్లు తెచ్చుకున్నా. ఒకటి తీసిన, పొద్దున్నే అయిపోయిందని చెప్పి ఒకటి తీసిన. 1/2 కేజీ పెసరపప్పు తీసుకొచ్చిన. ఇలా కందిపప్పు తెచ్చిన. 3 మైసూర్ శాండల్ సబ్బులు కూడా తెచ్చిన. ఈ నెలకు సరిపడా సామాన్లు తీసుకొచ్చుకున్నా అన్నట్టు. 3 ట్రిప్లెక్స్ సబ్బులు తీసుకొచ్చిన. ఒకటి కొబ్బరి నూనె డబ్బా ఈట నేను ఇదే వాడుతున్నాను. ఇంకా మా పొట్టోడికి బాగా చపాతీ అంటే బాగా ఇష్టపడుతుంది. ఇది ఒక 2 కేజీలు తీసుకొచ్చిన గోధుమ పిండి. ఇంకా ఇది శనగపప్పు, ఇది 1 కేజీ తీసుకొచ్చిన. పకోడీలు అవి వేసుకోవచ్చు అని చెప్పి. ఇది పూరి పిండి, ఇది 1 కేజీ తీసుకొచ్చిన. మేము ఇట్లా కుళ్ళనే తెచ్చుకుంటామండి. ఇక ఇంకా 15 రోజులే ఉంది కదా, అటనిటనే 15 రోజులు అయిపోయింది అని చెప్పి మళ్ళీ ఈ ఫిబ్రవరి నెల చిన్న నెలైనా మళ్ళీ 2 తారీఖు వచ్చినప్పుడు తీసుకొద్దామని చెప్పి ఇప్పుడు మళ్ళీ అయితే తీసుకొచ్చిన. మళ్ళీ ఒకటి షాపత్త 2 కిలోల చక్కెర, అది కూడా అయిపోయింది. అందుకే డబ్బాలో వచ్చేసిన. ఇది చదువుకోవాలి. ఈ డబ్బాలు కడిగేసి పోద్దామని చెప్పి ఆయన. మీకు ఎట్లాంటి వీడియోలు కావాలన్నా చిన్న కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. మన ఛానల్లో మంచి మంచి వీడియోలు తీసి పెడతా. ఓకే అండి, ఇవాళటి వీడియో ఇదండి. ఇక మీకు ఒక చిన్న ముచ్చట చెప్తా. మీ ఇంట్లో ఎవరు ఏం చేసినా నువ్వు చేయబట్టే అనేటోళ్ళు ఉన్నారు. చెప్పుర్రి. మా ఇంట్లో అయితే మా ఆయన ఏదో పని చేస్తాడు, అది స్లాప్ అవుతుంది. అది ఇట్లా ఓకే అయితే ఓకే అయినా బెస్ట్. లేకపోయింది అనుకో, ఇది నువ్వు చేయబట్టే చేసిన, నువ్వు ఎప్పుడు చేయబట్టే చేసినా అని నా మీద రుద్దుతాడు. ప్రతి ఒక్క పని అంతే. ఆయన చేస్తాడు, ఆయన ఆలోచన ఆయన చేస్తాడు, నా మీద రుద్దుతాడు. ఇట్లా రుద్దటోళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మనం ఖాళీగా అది దొరికినాం కదా అని చెప్పి నువ్వు చెప్పుతేనే చేసిన, లేకపోతే నేను చేయకపోతుంటిని అంటారు. ఇది ఎవరిని గించపరిచితే అందుకు అనుడు కాదండి, ఇంట్లో ముచ్చట్నే. నాకు తెలిసిన వరకు అయితే ప్రతి ఒక్కరిది ఇదే ప్రాబ్లం. నా ప్రాబ్లం కూడా అంతే. ఆయన ఏదో పని చేస్తానంటాడు, నేనేం చెప్పినా చెప్పకుండా ఆయన నా మీద రుద్దుతాడు. అది సక్సెస్ అయితే అయినదే గొప్ప, కాకపోతే నాకు తిట్టు తప్పాయి. ఇది మాత్రం నువ్వు ఏవట్టే చేసినా అంటాడు. అక్కడ మా చిన్నోని తీసుకొచ్చే టైం అయింది. అనౌన్స్మెంట్ చేస్తారు స్కూల్ కాడ. ఇక మనం వీడియో ఇంతటితోటి ఆపేద్దాం, లేకపోతే ఆ వాయిస్లన్నీ మొత్తం నిండా రికార్డ్ అయితే నాకు మ్యూట్ చేయడం రాదు. సరేనా?